వెల్కమ్ టు వైఏ భక్తి ఛానల్. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్లోని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డి మండలంలో పెన్నా నది తీరంలో ఉన్న ప్రసిద్ధమైన శక్తిపీఠం జొన్నవాడ కామాక్షి తల్లి ఆలయం. పురాణం ప్రకారం లోకహితం కోరిన కశ్యప మహర్షి ఒకసారి పెన్నా నది ఒడ్డున తల్పగిరి, రజతగిరి, వేదగిరి అనే కొండల మధ్య యాగం మొదలుపెట్టాడు. యాగం ముగిసిన తరువాత మల్లికార్జున స్వామి ప్రత్యక్షమయ్యాడు. పరమ ఆనంద భరితుడై ప్రత్యక్షమైన పరమశివుణ్ణి చూసి కశ్యప మహర్షి, స్వామి, లోకహితం కోసం తొందరపడి ఒంటరిగా వచ్చావే, దేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైతే మహా ఆనందం కలుగుతుందని అన్నాడు. పరమేశ్వరుడు చిరునవ్వు నవ్వి సమ్మతించగా కామాక్షి దేవి ప్రత్యక్షమైంది. కశ్యప మహర్షి మల్లికార్జున స్వామిని, కామాక్షి దేవిని అక్కడ ప్రతిష్ఠించారు. పూజలు సమర్పిస్తున్న ఆ సమయంలో తీర్థయాత్రలకు బయలుదేరిన దుర్వాసముని రాజగిరికి చేరుకున్నాడు. అయితే ఆయన రాకను గమనించలేదు శివుడు. అందువలన ఆగ్రహించిన దుర్వాసముని శివునితో ఈ ప్రదేశంలోని ఆలయ పుట్టుపూర్వత్రాలే లేకుండా పోతుంది అని శపించాడు. ప్రళయం వచ్చింది. పెన్నా నదిలో ఉప్పెన పొంగింది. ఉప్పెనలో ఆలయం మునిగిపోయింది. మల్లికార్జున స్వామి, కామాక్షి దేవుల విగ్రహాలు ఉప్పెనలో కొట్టుకుపోయాయి. తరువాత కలియుగం అవతరించింది. పచ్చని పైర్లతో ఎంతో సమృద్ధిగా ఉన్న జొన్నలవాడ ప్రదేశంలో పశువుల కాపర్లు తమ పశువులను మేపుతున్నారు. వారిలో ఒక బాలుడు భూమిలో ఏదో ప్రకాశం ఉన్నట్లు చూశాడు. అక్కడ భూమిని తవ్వగా ఒక శివలింగం కనిపించింది. ప్రజలు దాన్ని చూసి ఆ లింగం ఉప్పెనలో కొట్టుకుపోయిన లింగం అని తెలుసుకున్నారు. లింగాన్ని అక్కడ ప్రతిష్ఠించారు. ఆయనతో పాటు ఉండాల్సిన కామాక్షి దేవి ఏమయ్యింది అని చింతించసాగారు. మరికొద్ది రోజుల్లోనే ఆ ప్రశ్నకు సమాధానం లభించింది. పెన్నా నదిలో చేపలు పట్టడానికి విసిరిన వలలో అమ్మవారి విగ్రహం దొరికింది. సంతోషించిన ప్రజలు మల్లికార్జున స్వామి పక్కనే అమ్మవారిని ప్రతిష్ఠించారు. వారు తినే మాంసం, చేపలనే నైవేద్యంగా సమర్పించసాగారు. కానీ ఆ అమ్మవారు రాత్రిపూట బిగ్గరగా నవ్వడము, ఉగ్ర రూపంలో సన్నిధి వదిలి ఊరి లోపలికి ప్రవేశించి ఆవులను, కొంగలను, కోళ్లని చంపి తినసాగారు. ప్రపంచాన్ని కాపాడవలసిన తల్లి అలా జీవరాశులను నాశనం చేయడం చూసి ప్రజలు కలవరపడ్డారు. ఆ సమయంలో అక్కడికి ఆదిశంకరుడు వచ్చాడు. మల్లికార్జున స్వామిని, కామాక్షి దేవిని దర్శించుకుని పూజించాడు. ఆ రోజు రాత్రి ఆలయంలోనే ఉండి ఉదయాన్నే బయలుదేరారని ఆయన నిర్ణయించుకున్నాడు. ఆ దేవి ఆదిశంకర్ని కూడా హింసిస్తుందేమోనని అనుమానంతో ప్రజలు భయపడ్డారు. అమ్మవారి గురించి, ఆమె మాంసాహార ప్రీతి గురించి ఆదిశంకరుడు తెలిపాడు. అమ్మవారు వెళ్లే మార్గంలో ఆదిశంకరుడు పడుకొని ఉంటే ఆయన ప్రాణాలకి హాని జరుగుతుందని ప్రజలు వాదించారు. ఆయన జాగ్రత్తగా ఉండమని చెప్పి ఆదిశంకరుడు, మీ పశువులను ఆ కామాక్షిదేవి భుజించకుండా ఉండేలా నేను చూస్తాను అని మాటిచ్చాడు. అర్ధరాత్రి దేవి బిగ్గరగా నవ్వుతూ ఆలయం నుండి బయటకు వెళ్ళింది. దారిలో పడుకున్న ఆదిశంకరుని తప్పుకోమని హెచ్చరించింది. ఆదిశంకరుడు ఆ దేవిని ప్రసన్నం చేసుకోవాలని స్తుతించారు. ఆయన కీర్తించే ఒక్కో శ్లోకానికి అమ్మవారి రౌద్రం తగ్గసాగింది. ఆమె మొహంలో ఎంతో ప్రశాంతంగా మారిపోయింది. ఆదిశంకరుడు ఆమె ఎదుట ఒక శ్రీచక్రాన్ని స్థాపించాడు. ఆ తరువాత దేవిని చూసి, తల్లి, భక్తులు ఇకపై భయపడకుండా నిన్ను పూజించాలంటే నువ్వు ఇకపై బిగ్గరగా నవ్వకూడదు, మాట్లాడకూడదు, ఆలయం నుంచి బయటకు వెళ్ళకూడదు అని ఆంక్ష విధించాడు. దేవి నన్ను నమ్మి వచ్చే భక్తులకు వరమివ్వడం, ఆశీర్వదించడం ఎలా అని ప్రశ్నించింది. భక్తుల కలలో దర్శనమిచ్చి ఆశీర్వదించు, వారు వేడుకుంటే నెరవేరుస్తానని తెలిసేలా చేసి వారి సంతోషంగా జీవించడానికి సాయపడు అన్నాడు ఆదిశంకరుడు. కామాక్షిదేవి ఆయన ఆంక్షలకు కట్టుబడింది. తన సన్నిధిలో తన సమస్యలను చెప్పుకొని మొరపెట్టుకునే భక్తులు ఆ ఆలయంలోనే నిద్రిస్తే వారి సమస్యలు తీరతాయని వరమిచ్చింది. అమ్మవారి ఆలయ గోపురం లోపలికి ప్రవేశించగానే ముందు ఎడమవైపున ఉన్న మార్గంలో వెళితే పెన్నా నదికి చేరుకోవచ్చు. ఆలయ ప్రవేశ ద్వారంలోనే దేవి కామాక్షి సన్నిధి వైపు వెళ్లే మార్గంలో రెండు వైపులా శూలాలని గుచ్చి ఉంచారు. దాన్ని దాటి వెళితే ముందుగా కళ్యాణ మండపాలు వస్తాయి. కళ్యాణ మండపానికి కుడివైపున కామాక్షిదేవి గర్భగుడికి వెళ్లే దారిలో బలిపీఠం, ధ్వజస్తంభం ఉంటాయి. ధ్వజస్తంభం ముందు ఒక పెద్ద నంది, దాని పక్కనే చిన్న నంది ఉంటాయి. లోపలికి వెళ్ళగానే అర్ధమండపంలో చాలా స్తంభాలు ఉన్నాయి. ఆలయం పురాణ శిల్పాల రూపంలో తెలిసేలా అమర్చారు.
అర్ధమండపం తరువాత వరుసగా గర్భగుడులు ఉంటాయి. మొదటి గర్భగుడిలో లక్ష్మీ గణపతి, ఎడమ వైపున చిన్న మహాలక్ష్మి విగ్రహం ఉంటాయి. గర్భగుడిలో మల్లికార్జున స్వామి కొలువై ఉన్నారు. చిన్న లింగం, వల్లి, దేవయాని సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారు కొలువై ఉన్నారు. అఖిల జగత్తును కాపాడే కామాక్షి దేవి ఈ క్షేత్రంలో నిల్చున్నట్లు మనకు దర్శనమిస్తారు. చిరునవ్వుతో ఉన్న ముఖారవిందం, కరుణభరితమైన నయనాలతో, సర్వాలంకారాలతో దర్శనమిస్తుంది. 4 హస్తాలతో ఉన్న అఖిలాండేశ్వరిపై 2 చేతులతో అంకుశము, పాశము ఉంటాయి. కింద 2 చేతులలో ఒకటి అభయహస్తముగాను, మరొకటి శరణాగతి పొందమని చూపిస్తున్నట్లు ఉంటాయి. ఆ తల్లిని చూడడానికి 2 కళ్ళు చాలవు. ఆ దేవి ఎదుట శ్రీచక్రం స్థాపించిన ఆదిశంకరుడి చేత ఒక దండంతో దర్శనమిస్తాడు. బయట ప్రకారంలో గణపతి, వల్లి, దేవయాని సమేతుడై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పసుపు రాసిన ముఖారవిందంతో దుర్గాదేవి చిన్న మండపంలో దర్శనమిస్తారు. దుర్గాదేవి పక్కనే నవగ్రహాలు ఉన్నాయి. బయట ప్రకారంలో భక్తులు వేచి ఉంటారు. ఈ ఆలయంలో భక్తులు కోరికలు తీర్చే కొంగు బంగార దేవతగా ప్రసిద్ధి చెందారు. సంతానం లేని వాళ్ళు ఈ ఆలయంలో ఒక్క రాత్రి నిద్ర చేస్తే ఖచ్చితంగా సంతానం కలుగుతుందని ఆధారాలు కూడా ఉన్నాయి. మీరు కూడా ఒకసారి ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా వైఏ భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో చివరి వరకు చూసినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు.